小轩窗梳妆，是谁家姑娘轻轻摇香于铃铛？愿晚风送霜，愿期尽天光，你是枕边月色微凉。少年褪戎装，人把浮名藏，欢乐前桌的吟唱。愿人世无常，愿思念风涨，历史掌心将阳滚烫。夜雨绵绵，也不成眠，相遇相见，相拥如眠，相随随年年。苦足无眠，心事怎言？相遇相见，此情绵绵，心幸福绵绵。ప్రపంచంలో మర్చిపోలేని అనేక ప్రకృతి దృశ్యాలు ఉన్నప్పటికీ నా స్వగ్రామంలో నా ప్రేయసి నా దగ్గర ఉన్నప్పుడు మాత్రమే నేను సంతోషంగా ఉంటాను. ఇది అద్భుతం. నా ప్రేయసి, నువ్వు లేవగానే నేను నిన్ను గొప్ప నదులు మరియు పర్వతాలను సందర్శించడానికి తీసుకువెళ్తాను. నా ఆలోచన ఎలా ఉంది? నేను నా ఆరాధ్య దేవతను పూజించడానికి వెళ్ళాలి. మీరు ఊహించినట్లుగానే అతను మహారాజు గారి చేత హత్య చేయబడ్డాడని అనుమానించాడు. ఇది చాలా బాగుంది. ఇంకా చెప్పడానికి ఏమైనా ఉందా? యువరాణి పుట్టినరోజు వేడుకలు జరపడానికి తను రాజభవనానికి తీసుకువెళ్తున్నాడు. ఇది మనకు చాలా మంచి అవకాశం అని నేను అనుకుంటున్నాను. మన నమ్మకస్తులను పిలవండి. అలాగే. ఈ రోజు యువరాణి గారి పుట్టినరోజని నేను విన్నాను. తను రాజభవనానికి వెళ్తుంది. సేనాధిపతి గారు తీసుకెళ్లడానికి ఎన్ని ఏర్పాట్లు చేశారో చూడు. తనని తీసుకురావడానికి ఇంత ఆర్భాటం అవసరమా? ఏంటో మరి. యువరాణి, మన రాజభవనంలో మనల్ని ఎవ్వరూ పట్టించుకునేవాళ్లు కాదు, కానీ మిమ్మల్ని చూసి అసూయపడటం ఇదే మొదటిసారి. అయ్యో, పడిపోతారు, జాగ్రత్త. ఈ దుస్తుల్లో అందంగా ఉన్నావు. అబ్బో, సేనాధిపతి గారు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. అయ్యో, మీరు వదిలేయండి, అందరు చూస్తున్నారు, బాగుండదు. నువ్వేం మాట్లాడుకో, వెళ్దాం పదా. యువరాణి, దయచేయండి. ఈరోజు యువరాణి పుట్టినరోజు కాబట్టి మీరు వారిని ఆశీర్వదించడానికి కొన్ని మంచి కవితలు రాస్తే మీరు వెండి బహుమతిని పొందే అవకాశం ఉంది. మిత్రమా, వెళ్దాం పదా. అలాగే. 1 2 3. గురువుగారికి ప్రణామాలు. ఈ రోజు నా దగ్గరకు ఒక కొత్త శిష్యుడు చేరాడు. అతన్ని మీరు లోపలికి స్వాగతించండి. లోపలికి రా. అందరికీ ప్రణామాలు. సోదరిమణులకు నా విజ్ఞప్తి. నేను కత్తి యుద్ధం నేర్చుకోవడానికి ఇక్కడ కొత్తగా వచ్చాను. ఏంటమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నీకు ఆటలు ఎక్కువైపోయాయి. ఇతనికి కూడా నువ్వే విద్య నేర్పించాలి. గురువు గారు, అతనికి నేను నేర్పించను. ఎందుకు నేర్పించవు నువ్వు? నీకు విద్యలన్నీ తెలుసు కాబట్టి వీళ్ళందరికీ నువ్వు దగ్గరుండి నేర్పించాలి. అతనికి నేర్పించడం తప్ప
మీరు ఏది అడిగినా చేస్తాను. ఓయ్, చేతిని కొంచెం పైకెత్తండి. నాకు ఈ విద్యలో ఏమీ తెలీదు. మీరు ఈ విధంగా నాకు ఆదేశాలు ఇస్తే ఏం అర్థమవుతుంది? కాస్త మీరు చేసి చూపించండి. నిన్ను చెడా. అయ్యో, ఏం జరుగుతుంది? నీ సాధన ఎంతవరకు వచ్చింది? నా దగ్గరున్న తెలివైన శిష్యుల్లో ఈమెది ప్రథమ స్థానం. అందుకు నాకు గర్వంగా ఉంది. అవును గురువుగారు, ఈమె చాలా అద్భుతం. గురువుగారు, నేను ఈమె నిజంగా విద్యలో ఎంతో నేర్పరి. నా దృష్టిని ఆకర్షించింది. నిజంగా అద్భుతం. చాలా కొద్ది సమయంలోనే మీరు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకున్నారు. సాధన కొనసాగించండి. నువ్వు నాకెందుకు సహాయం చేశావు? మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. చూడు, నువ్వు ఇక్కడ చేరడమే నాకు చాలా పెద్ద ఇబ్బందిగా ఉంది. నిజానికి ఆ రోజు ఆ భవనంలో నేను ఇంకోసారి ఆ విషయం గురించి మాట్లాడితే మీ మెడ మీద తల ఉండదు. మీరు ఈ విద్యను ఎందుకు ఉపయోగించడం లేదు? నేను సైన్యాధిపతి హృదయంలో స్థానం సంపాదించడానికి కుంఫు నేర్చుకోవడానికి చాలా ప్రయత్నించాను. అతనేమో నన్ను ప్రేమించుడు. అతని మనసుని ఎలా గెలుచుకోవాలో అర్థం కావట్లేదు. అంటే మీకు ఈ విద్య అంటే అసలు ఇష్టమే లేదు. సేనాధిపతిపై ప్రేమతోనే వచ్చారు కనుక దీనిపై ఆసక్తి చూపడం లేదు. నాకిది తప్పుగా అనిపిస్తుంది. అయితే ఏంటి? నువ్వు నన్ను చూసి నీ మనసులో రహస్యంగా నవ్వుతున్నావా? నేనెప్పటికీ మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉంటాను. మీ మీద ఎంతో గౌరవం ఉంది. అలా చెప్పి నన్ను సంతోషపెట్టాలనుకోకు. అది బయట ఏం జరుగుతుంది? చాలా సందడిగా ఉంది. మీరేం చేస్తున్నారు బయట? తను ధరించిన వస్త్రాలు నిజంగా అందంగా ఉన్నాయి. చాలా డబ్బు ఖర్చు చేసి ఉండాలి. యువరాణి, దయచేసి ఆగండి. నన్ను ఎందుకు ఆపుతున్నావు? వదిలే. ఇప్పుడేం జరిగింది? మీరు ఆవేశంతో ఉన్నారు. నేనేదో పిచ్చి పని చేస్తానని అనుకుంటున్నావు, అంతేనా? మీరు ఆ భవనంలో అలా చేశారు కదా. ఎన్నిసార్లు చెప్పాలి ఆ విషయాన్ని ఇంకా ప్రస్తావించొద్దని? మీరు ఇంకా తన కోసం ఆలోచిస్తున్నారా? పిచ్చిగా మాట్లాడుకున్నారు. మోయ్, తనకి మీరు అవసరం లేదు, నాకు అవసరం. ఇలా చూడండి, నా మాట వినండి. మీకు నిజంగా కోపం వస్తే మళ్ళీ మళ్ళీ నన్ను కొట్టండి. నేను తట్టుకోగలను. అందుకు నేనేం బాధపడను.
నువ్వు నన్ను చిన్న చూపు చూడ్డం ఆపే. ఎందుకు ఎగతాళి చేస్తున్నావు? నేనేం అలా చెయ్యను. నాకంతా తెలుసు. ఏం తెలుసు నీకు? చిన్నప్పటి నుండి అతనితో కలిసి పెరిగాను. మేము చిన్ననాటి నుండి ఎంతో ప్రేమగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అతను యుద్ధభూమిలో మరణించాడని అందరూ అంటుంటారు. నేను అతన్ని తిరిగి రావాలని ప్రతిరోజు ప్రార్థించాను. అతను తిరిగి వచ్చాక పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేశాను. అతనికి ఉంపుడు కత్తిగా ఉన్నా సరే నేను చాలా సంతోషంగా ఉంటాను. మీరెందుకు బాధపడుతున్నారు? మీరు తన కోసం పోరాడుతున్నారా లేక మీ మనసు కోసమా? ఇప్పటి నుండి నన్ను ఒంటరిగా వదిలే. నువ్వు నా శరీరాన్ని చూసినంత మాత్రాన నన్ను నియంత్రించలేవు. నాకు నచ్చిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఇలాంటి హాస్యాస్పదమైన కారణాల వల్ల నేను ఎప్పుడూ నిన్ను పెళ్లి చేసుకోలేను. ఆగండి. ఇప్పటి నుండి నన్ను అనుసరించొద్దు. నువ్వు నన్ను అనుసరిస్తే నేను ఇక్కడికి రాను. చూడండి, మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీకు తెలుసా, మీరు నన్ను ఇలా ఊరేగించడం నాకు ఇష్టం లేదు. నాకు కూడా ఇష్టం లేదు. అయితే మరి ఇలా ఎందుకు చేస్తున్నారు? యువరాణి, ఎందుకంటే మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీరు గాఢ నిద్రలో ఉన్నారు. ఎలాగో మీరు దాన్ని చూడలేకపోయారు కాబట్టి మిత్రుడు ఇలా చేస్తున్నారు. మీరు ఈ ఊరేగింపును ఆస్వాదించండి. ఇదంతా అవసరం అంటారా? నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు. ఇది మా కుటుంబం కోసమని గుర్తుంచుకో. సరే. మిత్రమా, మీరు యువరాణితో మాట్లాడడం మానేస్తే మంచిది. ఎందుకంటే మీకు తెలిసి తనతో అబద్ధం చెప్పలేరు కాబట్టి. నాకంటూ ఒక విచక్షణ ఉంది. ఇక్కడ అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తున్నారా? అనుమానాస్పద వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంత దగ్గరగా అనుసరిస్తుంటే ఎవరొస్తారు? నేను తన గురించి ఆందోళన పడుతున్నాను. మీరు తన గురించి ఆందోళన పడచ్చు, కానీ దీన్ని చూస్తుంటే మన ప్రణాళిక బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. హంతకులు ఈ రోజు కాకపోతే రేపు వస్తారు. మనం ప్రతిసారి దొంగల నుండి కాపాడలేం. సరే, అయితే మనం చేరుకోగానే కాపలాదారులను పంపించేస్తాను. వాళ్ళపై నిఘా ఉంచు. పద. ఉద్యానవనానిక. మనం శివరాజభవనానికి వెళ్ళటం లేదా? లోపలికి వెళ్దాం, పద. ఆగు. ఎలా ఉంది? నాకు అసలు మాటలే రావడం లేదు. ఒక విషయం చెప్పండి, నేను అందంగా ఉన్నానా లేక పువ్వులు అందంగా ఉన్నాయా? వాస్తవానికి నువ్వే అందంగా ఉన్నావు. నీకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది. ఈ ఉద్యానవనం అత్యంత ప్రసిద్ధి చెందింది కదా. నీకు చాలా తెలుసు. దీన్ని మహారాజు గారు అత్యంత ఇష్టంతో రకరకాల చెట్లని ఇక్కడికి తీసుకొచ్చి పెంచుతున్నారు కదా. ఆయన దీన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు. నేను అతని కుటుంబానికి ఎక్కువ రక్షణ కల్పించాను. అతని భార్య మరియు కొడుకుతో సహా చాలా మందిని రక్షించాను. అందుకే అతను నాకు ఈ భవనాన్ని ఇచ్చాడు. నీకు నచ్చితే చెప్పు, నీకిచ్చేస్తాను. ఇది మనకు వేసవి విడిది కోసం చాలా బాగుంటుంది. మీరు నాకు ఇచ్చినట్లయితే నేను దీన్ని అద్దెకిచ్చేస్తాను. అప్పుడు బోల్డని డబ్బులు వస్తాయి. ఈ భవనాన్ని నేను నీకిస్తున్నాను. అయ్యో సరేలే, మీరు బాధపడుతున్నారని నాకు తెలుసులే. అది నా ఉద్దేశం కాదు. అయితే రేపు అద్దెకిచ్చానా? అది మీ ఇష్టం. ఆశ్చర్యంగా ఉంది. మీరెందుకు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఏదైనా సమస్య? మీరు చాలా మంచివారు. నువ్వు కూడా మంచిదానివే. మీరు నా నుండి ఏదైనా దాస్తున్నారా? లేదు,
నిజంగా లేదు నిజంగా చెప్పండి. నేను యువరాణి మీరు అద్భుతం. మేము మీ నుండి ఏది దాచలేం. సరే, ఈ రాత్రి షుగారు యువరాణి కోసం ఒక గొప్ప బాణసంచా ప్రదర్శన సిద్ధం చేశాడు. అయ్యయ్యో, చెప్పేశానే. అరే, మహారాజు పుట్టినరోజు కోసం మాత్రమే బాణసంచ ప్రదర్శన చేస్తారు కదా? అది నిజం. అది నా మిత్రుడి మనసులో యువరానికి సంబంధించిన ప్రతిదీ విలువైందే. అయితే నేను సిద్ధమవుతాను. హే నూరా, యువరాణి గారు కొంచెం ఆగండి. త్వరగా వచ్చేయ్. మిత్రమా, మీరు తెలివి తక్కువ వాళ్ళ? యుద్ధంలో గెలవాలంటే న్యాయంగా ఉండాలని మీరే నాకు నేర్పించారు. తనతో అబద్ధం చెప్పడం నాకు ఇష్టం లేదు. అయ్యో, ఇదేం పెద్ద విషయం కాదు. ఈ రోజు రాత్రి బాణాసంచా ప్రదర్శనప్పుడు నేను కొంతమంది సైనికులను తొలగిస్తాను. హంతకులు తప్పకుండా వస్తారు. ఈ భవనం చుట్టూ కొండలున్నాయి. వాళ్ళు ఈ అవకాశాన్ని వదులుకోరు. మిత్రమా, దీని గురించి తనకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని సందిగ్ధంలో నేనున్నాను. మిత్రమా, మీరిదంతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది నాకు తెలుసు. నేను లోపలంతా పరిశీలిస్తాను. నువ్వు బయట చూసిరా. మార్గం మధ్యలో మనం 2 చోట్ల మనుషులను ఏర్పాటు చేస్తున్నాం. చీకటి పడగానే బాణసంచా ఉపయోగించడం వల్ల మనకు ఎలాంటి అడ్డంకి రాదు. ఇది ఎలాగైనా సరే విజయవంతమవుతుంది. ఇలా చూడు, నా ప్రేయసి గురించి ఎంతలా తపన పడుతున్నానో నీకు తెలుసు. నేను తన్ని మళ్ళీ జీవించేలా చేయాలి. ఈసారి ఎలాంటి తప్పు జరగకూడదు. గురుగారు, నన్ను నమ్మండి. ఎట్టి పరిస్థితుల్లోనూ యువరాణిని ఇక్కడికి తీసుకుని వచ్చే తీరుతాను. మూడు, 2, 1. అమ్మ దొంగ, నేను మిమ్మల్ని కనిపెట్టేశాను. నేను మళ్ళీ చూస్తే అతను అక్కడే ఉంటాడు. ఇక్కడికి రండి. ఏం జరిగింది? ఎందుకు పిలిచావు? సేనాధిపతి గారు, మీరు ఈగలా మారారా ఏంటి? ఎందుకు నా చుట్టూ ఈగలా తిరుగుతున్నారు? ఈగ పగిలిన గుడ్డు చుట్టూ తిరుగుతుంది. నేను కూడా సీతకోక చిలుకలా లేదా తేనెటీగలా నీ చుట్టూ తిరగాల్సిందే. ఇది వినడానికి బాగుంది. ఇవాళ మీరు నన్ను చాలా సార్లు పొగిడేశారు. నాకు అలవాటు లేకపోవడం వల్ల నాకు బాగా అనిపిస్తుంది. నేను ఎవరిని పొగడను. సరే, నీకోసం నేను ఒకటి తీసుకొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. సరే, త్వరగా వచ్చేయండి. ఇవి ఉదయం నా మిత్రుడు సేకరించిన శుభకరమైన కవితలు. నువ్వు వీటిని ఒకసారి చూడు. మేము 10 ఏళ్ల పాటు విడివిడిగా జీవించాము. నేను దాని గురించి మర్చిపోలేను. అది మరపురాంది. ఇంకొకటి చూడు. చంద్రుడు ప్రకాశిస్తున్నప్పుడు ప్రకాశవంతమైన చంద్రుడు మేఘాలను ప్రకాశవంతం చేస్తాడు. అప్పుడంతా మారిపోయింది. అయ్యో, మీరు నాకు ఇప్పించిన అదృష్ట కవితలు ఇవేనా ఏంటి? వినడానికి ఏదోలా ఉన్నాయి. నేను ప్రయత్నిస్తాను. మీ ఇద్దరికి త్వరలో పిల్లలు పుడతారు. నేను ఇంకొకటి ప్రయత్నిస్తాను. సేనాధిపతి పోరాడకపోతే యువరాణి మంచం నుండి బయటపడదు. నేను ఇంకోటి ప్రయత్నిస్తాను. ఇవన్నీ పనికిరాని కవితలే. అంతా నా మిత్రుడు తప్పు. అయ్యో, అతను మనల్ని ఆట పట్టిస్తున్నాడు అనుకుంటా. నిజానికి మీరు రాజభవనం నుండి మొత్తం విషయాలను ప్రణాళిక చేశారని నాకు తెలుసు. నా మనసుకి చాలా సంతోషంగా ఉంది. కానీ నేను యువరాణి అయినప్పటికీ ఈ 2 సంవత్సరాలు రాజభవనంలో ఉన్నాను. నాకు అన్నీ ఉన్నా నేను సంతోషంగా లేను. నేను నా పుట్టినరోజును ఎప్పుడు నా సోదరుడితోనే గడిపేదాన్ని. నాకు దీర్ఘాయువిస్తుందని నేను 2 గిన్నెలు జున్ను తినేదాన్ని. మీ ఏర్పాట్లు కొంచెం ఆందోళన కలిగిస్తున్నాయి. నువ్వేం ఆందోళన పడద్దు. నిజానికి ఇవన్నీ నేను యువరాణి, ఇలా చూడండి. మీరు కాసేపు అలా బయటకు వెళ్తారా? మేము ఒక విషయం గురించి రహస్యంగా మాట్లాడుకోవాలి. సరే, బాణసంచ చూడ్డానికి ఈ రాత్రి మొత్తం నువ్వు నా పక్కనే ఉండాలి. సరే, అర్థమైంది. వెళ్ళండి. మీరు త్వరగా వెళ్ళండి.
ముందు మీరు బయటికి వెళ్ళండి. పదండి. వెళ్ళండి వెళ్ళండి. చివరికి నువ్వు వచ్చేసావా? నువ్వు రాలేవేమో అని భయపడ్డాను. సరే సరే త్వరగా చూపించు. ఇదేనా మీరు కోరుకున్న విడాకుల పత్రం? ఇదే అన్నమాట. ఆలస్యం అయిపోతుంది. నువ్వు నా కోసం ఆరు బయట సిద్ధంగా ఉండాలి. మనం ఏం చేయబోతున్నాం? అతను ఆశ్చర్యపోయేలా అన్ని సిద్ధం చేయి. తెల్లని మెరిసే నూలు బట్టలు చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. ఇలా చూడండి, మీరు ఈ దుస్తుల కోసం ఎంత డబ్బు ఖర్చు చేశారో తెలుసా? ఇవి కొనడం అంత అవసరమని మీరు అనుకుంటున్నారా? వాస్తవానికి వంటే సైన్యాధిపతికి చాలా ఇష్టం. ఈ బట్టలు వేసుకొని నేను అతని ముందుకు వెళ్ళినప్పుడు నన్ను చూస్తూ అలాగే ఉండిపోతాడు. కళ్ళు కూడా తిప్పుకోకుండా అలాగే చూస్తూ ఉంటాడు. చూడండి, మీరు ఇలాంటి వాటిలో చాలా సార్లు విఫలమయ్యారు. ఇంకోసారి ఇలా చేయొద్దు. మీరు అవకాశమే లేదు. సేనాధిపతి, నెల మొత్తం గడిచిపోయింది కాబట్టి ఇప్పుడు నా జీవితాన్ని మీతో గడపాలనుకుంటున్నాను. ఇక ఈ విడాకులు చెల్లవు కాబట్టి మీకే ఇచ్చేస్తున్నాను. ఇది సిగ్గుచేటు. ఇలా చూడు షూయు, మీరంత మంచివారేం కాదు, అలాగే నేను మంచిదాన్ని కాదు. అయినా మనం కలిసి ఉండగలం. కాబట్టి ఈ జీవితాన్ని ఇలాగే సరిపెట్టుకుందాం. ఏమంటారు? అయ్యో, నన్ను నేను ఇంతలా దిగజార్చుకోవాలా? అతను ఒప్పుకుంటాడో లేదో అని భయం వేస్తోంది. నాకు ఈ విషయం ముందే తెలుసు. అప్పుడు అతను నడుము చుట్టూ చేతులు వేసి నాకు చెప్తాడు, ఇలా చూడు, నేను నీతో కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను. మీరు నాకే సొంతం. మీరు చాలా విచిత్రంగా ఉన్నారు. ఇక చాలా ఆపు. మీరు నాలాంటి బట్టలు ఎందుకు ధరించారు? నాకు అర్థమైంది. మీకు నా పైన చాలా ఆశయే కదా? మీపై అసూయపడేది ఎవరు? నేను మీకంటే చాలా బాగున్నానని నేను నిరూపించుకోవాలనుకున్నాను, అంతే. మర్యాదగా చెప్తున్నాను, దాన్ని నాకు తిరిగిచ్చే. ఓ, ఇది సైన్యాధిపతి మీకు రాసిన విడాకుల పత్రం. మిమ్మల్ని వదిలించుకోవాలని అతను కోరుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను. దాన్ని నాకు ఇచ్చే. నేను ఇవ్వను. ఇవ్వను చెప్తున్నాగా. ఒక నిమిషం ఆగండి. అక్కడ ఇద్దరున్నారు, వాళ్ళలో ఎవరు? గురుగారు, ఇద్దరిని పట్టుకుందాం, పదండి. సరే పదండి. ఎవరు మీరంతా? నువ్వు నన్ను రక్షిస్తావని అనుకోలేదు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడం మీకు తెలీదు. ఒకవేళ మిమ్మల్ని తీసుకెళ్తే నేను సైన్యాధిపతికి ఏం చెప్పాలి? వెళ్ళండి. మీ సహాయం నాకేం అవసరం లేదు. ఇలాంటి సమయంలో మాట్లాడుకోవడం అవసరమా? కత్తి కింద పడే, లేదంటే చంపేస్తాను. చూడు, ఈ సమయంలో మీరు ఏదైనా చెప్పాలా? కాపాడండి! ఇలా చూడు, ఎవరినైనా సహాయానికి రమ్మను, నేను ఇక్కడే ఉంటాను. వాళ్ళు నా కోసం వచ్చారు. ఎలా పోరాడాలో నాకు తెలుసు. మీరు నా వెనకాలే ఉండండి. నువ్వు నన్ను కాపాడతావని అనుకోలేదు. మీరు ఊహించిన విషయాలు చాలా ఉన్నాయి. వెనక్కి వెళ్ళండి. వాళ్ళని పట్టుకోండి.
పారిపోతుంది, పదండి. యువరాణి సిద్ధంగా ఉన్నావా? యువరాణి. షూయు గారు, యువరాణి ఎక్కడుంది? తనైతే ఇప్పుడే బయటికి వెళ్లారు. తను మీకోసం ఉద్యానవనంలో ఎదురు చూస్తూ ఉంటా అన్నారు. అలాగా. మిత్రమా, యువరాణి వెళ్ళిపోయింది. విడివిడిగా యువరాణి కోసం బతకండి. అలాగే మిత్రమా. నువ్వు ఎక్కడెందుకున్నావు? యువరాణి ఎక్కడుంది? తను ఎప్పుడు అనుకున్నా. తనని జాగ్రత్తగా చూసుకోండి. ఎవరిని వదిలిపెట్టద్దు. యువరాణి నేను చూసావా? లేదు మిత్రమా, నేను అజాగ్రత్తగా ఉన్నాను. తను ముందుగానే బయటకు వస్తున్నాను అనుకోలేదు. సరే, జాగ్రత్త. యువరాణి, యువరాణి, ఇలా చూడండి. ఎవరిని వదలకండి. త్వరగా రా. నువ్వెందుకు రావడం లేదు? షూయు వస్తాడు, త్వరగా పదా. నీ కాలికి గాయమైందా? మాతో రావడానికి నీకు ఇష్టం లేదు. మమ్మల్ని రక్షించడానికి నువ్వు త్యాగం చేసుకుంటున్నావా? నువ్వు మంచి స్నేహితుడివి. మా కోసం నువ్వు ఇంత చేస్తే నిన్ను మేము ఎలా వదులుకుంటాం చెప్పు. త్వరగా రండి, ఇతను కూడా తీసుకురండి. పదండి. చెప్పండి, మీరంతా ఎవరు? మిమ్మల్ని ఎవరు పంపారు? అందరూ చనిపోయారు మిత్రమా. వాళ్ళు విషయం తీసుకున్నట్టున్నారు. ఎత్తైన పర్వతాలు, కఠిన రహదారులున్నాయి. యువరాణిని ఖచ్చితంగా హంతకులు పర్వతాలపైకి తీసుకెళ్లి ఉంటారు. మిత్రమా, వెంటనే రాజభవనానికి వెళ్ళి అక్కడంతా వెతకండి. అలాగే. ఆగండి. వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. కాసేపు విశ్రాంతి తీసుకోండి. గురువుగారు, మరణాల జాబితా 8 మంది మరణించారు, అలాగే 12 మంది గాయపడ్డారు. చెట్టుకు కౌగులించుకోండి. అందరూ రావాలి. చెట్టుని కౌగులించుకోవాలా? ఎందుకు? మీరేం చేస్తున్నారు? రండి, వచ్చి లెక్క పెట్టుకోవాలి. లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఒకరు ఎక్కువ ఉన్నారేంటి? మళ్ళీ లెక్క పెట్టండి. వెనుక నుంచి ముందుకు. 11 10 9 8 7 6 5 4 3 2 1. మళ్ళీ ఒకరు ఎక్కువ. మీ పేర్లు చెప్పండి. ఏంటి? లించియావో, జాంగ్ డ్యూన్ చాంగ్. చచ్చాను, అయిపోయిందే. జువాంగ్వా, కోయికే, జియాओ డిజి,
సిక్షన్ గొంగ్సోన్ షెల్జన్ జింగ్చాన్. నువ్వు నిన్న రాత్రి మనమందరం ఏం తిన్నాం? వేయించిన కొవ్వు ప్రేగు, వేయించిన పంది నడుము, వేయించిన చిక్కుడు మొలకలు, ఉడికించిన మసాలా కోడి మాంసం. కాపాడండి! సేనాధిపతి ఆ పక్కనున్న రాయి దగ్గర ఈ దుస్తులు కనిపించాయి. ఈ దుస్తులు బాగానే ఉన్నాయి. అంటే తను బట్టలు మార్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందనుకుంటా. షుయు ఆగండి. నేను నా సోదరుని అప్పగించినప్పుడు నువ్వేం చెప్పావు? ఇప్పుడు నువ్వు తనను ఎందుకు రక్షించలేదు? ఇది గొడవపడే సమయం కాదు. తనకేదైనా జరిగితే ఆ శిక్ష నేను వేసుకుంటాను. చెయ్యి వదలు. ఇలా చూడు, నాతో పందెం వేయడానికి ధైర్యం ఉందా? పందెమేంటి? నేను మొదట నా సోదరుని కనిపెడితే నేను తనని తీసుకువెళ్ళిపోతాను. తనెప్పటికీ ఇక్కడికి రాదు. మీ సత్తా ఏంటో నేను చూస్తాను. నువ్వు బాధపడతావు. రండి. తెల్లవారుతోంది. నన్ను కనుగొనడానికి ఇంకా షూయో ఎందుకు రాలేదు? అయ్యో, ఇక చాలే, లేగో. నాకు కడుపు నొప్పిగా ఉంది. చాలే, లేగో. ఆగండి. అందరూ విడివిడిగా వెతకండి. అలాగే. ఆగు సేనాధిపతి గారు, తను ఇంకా ముందుకు వెళ్ళినట్టుంది. ఆగు ఆగు. గురుగారు ఆగండి. వాళ్ళు వచ్చేస్తున్నారు. మీరిద్దరూ తనని నాతో తీసుకురండి. మిగతా వాళ్ళు వాళ్ళతో పోరాడండి. వెళ్ళండి. పదండి. నడు. యువరాణి ఎక్కడా? కాపాడండి! 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 యువరాణి! ఆగు, ముందుకు రావద్దు. తాడు వదలొద్దు. నువ్వు దగ్గరకు వస్తే తాడు వదిలేస్తాను. కాపాడండి! నువ్వు సరిగ్గా గుర్తు తెచ్చుకో. మీ యజమానికి తను ప్రాణాలతో కావాలనుకుంటా కదా? మీ యజమానికి నువ్వు ద్రోహం చేస్తావా? మరి నన్నేం చేయొద్దు. నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. కానీ యువరాణిని ఎందుకు ఎత్తుకు వెళ్ళాలనుకుంటున్నారో నువ్వు నాకు చెప్పాలి. మీరు మీ సోదరుల్లా కనిపిస్తున్నారు. ముఖ్యంగా మీ స్వరం. మేము ముందుగా తనతో పోరాడినప్పుడు అతన్ని మేము తప్పుగా అర్థం చేసుకున్నాం. అతను ఎలా చనిపోయాడో మీకు తెలుసుకోవాలని ఉందా?
说什么惹你生气了？那句话能哄你回家？怕下雨打湿你头发。要怎么才是温柔啊？我睡不醒的小尾巴，捂着嘴是在头上吗？张牙舞爪的你啊，一条粘人小尾巴，睡不着的小牵挂。晚霞爬过树枝桠，盛夏穿过绿篱笆，我想搭你肩膀吗？这眼泪都是牵挂，我还能有什么办法？没办法，是春雨随的梦想，那就这样吧，丢回结痂。说说洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随的梦想，那就这样吧，丢回结痂，小尾巴。说洒洒，嘻嘻哈哈，像个甜蜜的童话。是春雨随的落下，那就这样吧，丢回结痂，小尾巴，小尾巴。